ప్రైజలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించినట్లయితే, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ యొక్క వాక్య సారాంశాన్ని లేక వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, దావీదు భక్తుడు రాస్తూ వచ్చాడు. చక్కటి మాటలు, చక్కటి ఆత్మీయమైనటువంటి మాటలను, అనేకులను పురికొల్పగలిగిన మాటలను తన హృదయాంతరంగములో నుంచి దావీదు ఎలాంటి పరిస్థితిలో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూసాడు వచ్చిన ఈ యొక్క కావ్యాన్ని లేక ఈ యొక్క కీర్తన గ్రంథాన్ని మనము చూసినట్లయితే ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. జీవ మార్గములు నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలుగుతూ ఉంటుంది. నిజముగా మనము గమనించినట్లయితే ఈ లోకంలో సంతోషము అనేది అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. త్రాగుడులో సంతోషం ఉంది, వ్యభిచారంలో సంతోషం ఉంది, లేక బట్టలు వేసుకోవడంలో సంతోషం ఉంది, లేక గృహాలు కొనడంలో సంతోషం ఉంది అని అనేకమైనటువంటి వారు అనేక చోట్లలో సంతోషాన్ని వెతుక్కోవడానికి పరుగులు తీస్తూ ఉంటారు కదా. ఇక్కడ దేవ భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు, సంతోషము అనేది ఎక్కడ దొరకదు. అది ఎక్కడ దొరుకుతూ ఉంటుందంటే నీ యొక్క పరిశుద్ధ స్థలములో, నీ సన్నిధిలోనే సంపూర్ణమైనటువంటి సంతోషము దొరుకుతూ ఉంటుంది. సంపూర్ణమైనటువంటి సుఖములు కూడా నీ సన్నిధిలోనే ఉంటున్నాయని ఈ యొక్క వచనాన్ని చక్కగా అద్భుతమైనటువంటి రీతిలో దావీదు భక్తుడు రాస్తూ వచ్చాడండి. మనం గమనిస్తాం, నిజముగా అనేకమైనటువంటి వారు కూడా ప్రజలు ఎక్కడెక్కడనో సంతోషము కోసము, కొద్ది కాల సంతోషమే, ఓకే అవి సంతోషాన్ని ఇస్తాయి, కానీ కొద్ది కాలము క్షణపాటి మాత్రము సంతోషము కొరకు అనేకమైనటువంటి చోట్లకు పరుగులు తీస్తున్న ప్రజలను ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. నిజముగా దావీదు భక్తుడే కాదండి, యెహోవాను ఎవరైతే రుచి చూస్తారో, యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు ఎవరైతే గమనిస్తారో, నిజముగా వారిలో సంపూర్ణమైనటువంటి సంతోషము ఎక్కడ కలుగుతుందో వారు కనిపెట్టి ఉంటారు. కానీ నిజముగా సంపూర్ణమైనటువంటి సంతోషం అనేది దేవుని సన్నిధిలో మాత్రమే, దేవుని యొద్దనే దొరుకుతూ ఉంటుందండి. కాబట్టి ఆ సంతోషాన్ని పాడు చేసుకోకుండా, ఆ సుఖములు ఇచ్చే దేవుని ఎదుట మనం ప్రయాసపడకుండా, నిజముగా కొద్ది కాల సంతోషము కొరకు, అల్పకాల పాప భోగముల కొరకు పరుగులు తీస్తూ ఉంటున్నారు. నిజముగా మోషే భక్తుడు కూడా అంటాడు, హెబ్రీలో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు, ఇదిగో అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమై నింద, క్రీస్తు ప్రజలతో నింద అనుభవించడము మేలు అంటున్నాడు. నిజముగా అంత ఐశ్వర్యము ఉన్నప్పటికీ కూడా మోషే దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు రాజుగా ఉన్నప్పుడు సకల ఆశీర్వాదములు ఆయన యొద్ద ఉన్నప్పటికీ కూడా ఆయనకు సుఖము అనేది, సంతోషము అనేది, సమాధానము అనేది తన జీవితంలో లేకుండా పోయింది. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ సన్నిధిలోనే నాకు సంపూర్ణ సంతోషము, సుఖము కలుగుతూ ఉంటుంది అని మాట్లాడుతూ వచ్చాడు. నిజముగా మన జీవితంలో కూడా ఎక్కడెక్కడో సంతోషాలను వెతుకుతూ ఆ యొక్క సమయాన్ని వృధా చేయకుండా దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైనటువంటి ఆనందము,
సంపూర్ణమైనటువంటి సుఖములు దొరుకుతున్నాయన్న విషయమును గమనించి దేవునితో సహవాసము కలిగి నిత్యము ఆయన సన్నిధిలో జీవించే విధముగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందామా. మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, నిజముగా నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము ఆనందము మాకు కలుగుతూ ఉంటుంది కనుక నీ రాజ్యములో మేము స్థిరులుగా నిలబడుతూ నడవగలిగిన కృప అటు ధన్యతను మీరే మాకు మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.